ఈ పండగ పూట అపశృతులు జరగకూడదు, 100% ఉండాలంటే పెద్దవాళ్ళ పర్యవేక్షణలోనే గాలిపటాలను ఎగరేయటం, పతంగులను ఎగరేయటం అనేది జరగాలి. మరి ఈ రకంగా కార్పొరేటర్ పిల్లలకి ఇవ్వడం మంచిదే. అట్ ద సేమ్ టైం పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సంక్రాంతి, మకర సంక్రాంతి మళ్ళీ సంవత్సరాలు బాగా జరుపుకోవాలంటే మనం కేర్ను కూడా ఎక్కువగా తీసుకోవాలి. పిల్లల విషయంలో పలు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తల్లిదండ్రులు పాటించాలి. ఈ పతంగుల విషయంలో అలాగే చైనా మాంజా అనేది ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను, పక్షుల ప్రాణాలను, మనుషుల ప్రాణాలను అదేవిధంగా బలి తీసుకుంటున్న పరిస్థితి. ఇలాంటి చైనా మాంజాను మరి ఎవరు కూడా యూజ్ చేయకూడదు, దీన్ని అరికట్టాలి. ఎవరైనా చైనా మాంజా యూజ్ చేసినట్టయితే మరి సంబంధిత అధికారులకైతే చెప్పాలి. ఎవరు కూడా చైనా మాంజాని బాధ్యతాయుతంగా తీసుకొని, బాధ్యతారహితంగా కాకుండా బాధ్యతాయుతంగా తీసుకుని చైనా మాంజాని అరికట్టాలి. పతంగులు ఎప్పుడు కూడా పిల్లల కళ్ళల్లో ఆనందం కనబడాలి, కానీ ఏదన్నా జరిగి మన కళ్ళల్లో ఆవేదన, ఆక్రోశం మిగిలిపోయేటట్టుగా ఉండకూడదు. మరి దీన్ని అందరూ కూడా అర్థం చేసుకుంటారని మరొకసారి నేను భావిస్తున్నాను. ఇక అదేవిధంగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మహాపత్రిక, మేలుకొలిపే మహాపత్రిక కథనాలు భేష్ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. 2026 మహాపత్రిక క్యాలెండర్ను ఆవిష్కరించారు మంత్రి కొండా సురేఖ. వాస్తవ కథనాలను ప్రచురిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ అధికారులను మేలుకొలుపుతూ పత్రికా రంగంలో, ప్రసార రంగంలోనూ ఒక కొత్త ఒరవడిని సృష్టించిన మహా తెలుగు దినపత్రిక ఏఎన్ఎన్ ఛానల్ వార్తా కథనాలు అభినందనీయమని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన నిష్పక్షపాతంగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న మహాపత్రిక యాజమాన్యానికి ఈ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండుగ సందర్భంగా బుధవారం మహా తెలుగు దినపత్రిక 2026 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించడం అయితే జరిగింది. ఏదైతే మరి నిష్పక్షపాతంగా ఉంటూ ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా మరి దినపత్రిక పనిచేస్తుందో దాన్ని మరి అప్రిషియేట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక పంచాయతీలకు పైసలు వస్తాయి, 2500 కోట్లు విడుదల, కేంద్రం గ్రీన్ సిగ్నల్. ఈ నెలాఖరుకు 1000 కోట్లు విడుదల, ఫలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు. గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించే కేంద్ర నిధులు రాబట్టాలన్న వ్యూహం ఫలించింది. తెలంగాణ గ్రామ పంచాయతీలను కేంద్రం నుంచి 2500 కోట్ల నిధులు విడుదల కానున్నాయి. ఇన్నాళ్లు నిధులు లేక గ్రామ సమస్యలను తీర్చలేక సతమతమవుతున్న గ్రామ పంచాయతీలకు నిధుల సమస్య తీరనుంది. మరి కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలకు మార్గం సుగమమైంది. ఈ నెలాఖరులోపు కనీసం 1000 కోట్లను కేంద్రం విడుదల చేయనున్నట్లుగా తెలిపింది. మిగిలిన నిధులను వచ్చే నెలలో విడుదల చేసేందుకు అంగీకరించిందని తెలుస్తుంది. సర్పంచ్ ఎన్నికలు ముగియడంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరిచి డిజిటల్ సిగ్నేచర్లతో పాటు పనులు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. పల్లెల్లో కొత్త వెలుగులు సంతరించుకున్నాయని రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసి కొత్త పాలక వర్గాలు బాధ్యత చేపట్టడంతో నిధుల విడుదలకు ఆటంకాలన్నీ కూడా తొలగిపోయాయి. మరి మహర్దశ గ్రామాలకు రానుంది. చక్కగా సాగునీరు, తాగునీరు విషయంలో, మరి పైప్ లైన్స్ విషయంలో, అదేవిధంగా రోడ్లు కానీ, మరి విద్యుత్తుకు సంబంధించినవి కానీ, ఇవన్నీ కూడా మరి గ్రామాలు బాగుంటేనే మనకు తెలుసు పట్టణాలకు మరి గ్రామాలు పట్టుకొమ్మలు. మరి ఇలాంటి గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలకి అయితే మార్గం సుగమమైంది. మొన్నటి వరకు మరి ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కాస్త ఆగినప్పటికీ కూడా పంచాయతీ ఎన్నికలు మొత్తం కూడా కంప్లీట్ అయిపోవడంతో మరి ఇప్పుడు ఆ నిధులకి మార్గం సుగమమైంది. ముందుగా 1000 కోట్లు మరి రిలీజ్ చేయడానికి కేంద్రం అంగీకరించింది. మిగతా ఏవైతే బ్యాలెన్స్ ఉందో మిగతావి వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని కూడా కేంద్రం చెప్పడం. ఇదంతా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి చాకచక్యంగా మన రాష్ట్రానికి రావాల్సిన వాటాను తీసుకోవడంలో ఎంత సక్సెస్ అయిందని అయితే మనం అయితే చెప్పాలి. మరి రానున్న రోజుల్లో గ్రామాలు తద్వారా డెవలప్మెంట్ బాగా జరగాలని తెలంగాణ రాష్ట్రంలో మనం మనసా వాచా కర్మణ కోరుకుందాం. ఇక అదే విషయంగా బగ్గుమన్న వెండి ఒక్కరోజే 12,000 పెరుగుదల, 4 రోజుల్లోనే 35,000 పెరుగుదల. ఫ్యూచర్ మార్కెట్లో కిలో వెండి ధర ఒక్కరోజు 12,000కు పైగా పెరగగా కొత్త సంవత్సరంలో 52,000 రూపాయలు పెరగడం విశేషం. బంగారం 10 గ్రాములు 1,43,00,000 వద్ద ట్రేడ్ అవుతుంది. వెండి ధర 4 రోజుల్లోనే 35,000 పెరిగిపోయింది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి 2.35 లక్షలుగా ఉన్న వెండి ధర 2026లో 52,000 పెరిగింది. ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ఫిబ్రవరి కాంట్రాక్ట్ ఒక్క రోజులో 932 పెరిగి 1.43 లక్షలకు చేరుకొని సరికొత్త రికార్డును అయితే సృష్టించింది అని కూడా మరి చెప్పారు. వెండి మరి మనం ఆఫ్టర్ ఆల్ వెండేగా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. బంగారం మీద ఉన్న మనసుతో వెండిని అయితే పెద్దగా కొంతమంది యూజ్ చేయరు. కానీ వెండి కూడా ఏమాత్రం తక్కువ కాదు. తాను కూడా బంగారంతో పోటీ పడే విధంగా ముందుకు వెళ్తాను, నాది కూడా పెరుగుతూనే ఉంటుంది ధర అన్నట్టుగా మరి పోటీ పడుతున్న పరిస్థితిని అయితే మనమైతే చూస్తున్నాం. వెండి ధర కూడా బాగా పెరిగింది. కాకి దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో
సిపి సజ్జనార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల అరెస్టును సమర్థించడం సరికాదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సిపి సజ్జనార్పై మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జర్నలిస్ట్